అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఈనాడులో ఈరోజు ప్రధాన శీర్షిక అయితే చూసుకున్నట్లయితే కుట్ర అమలకు తహతహ, ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కుదరదట, అడ్డుకునేందుకు సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి విశ్వ ప్రయత్నం, మెజార్టీ కలెక్టర్ల ఆమోదం తెలిపిన మొండిపట్టు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారంటే మనం చూసుకోవచ్చు. పింఛన్ల మీద నిన్నటి నుంచి కూడా ఒక వారైతే జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తనైతే ఈరోజు ఈనాడు హైలైట్ చేసుకుంటూ వచ్చింది. మనం చూసుకోవచ్చు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళడం కొత్త అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా వాలంటీర్లు వైకాపా బాధితులే, ఇక ప్రభుత్వంలో పని లేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం, ఇంటింటి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు, బెదిరింపులు, బయటపడుతున్న వైకాపా అసలు రంగు, 2.56 లక్షల మందిలో రాజీనామా చేసింది 6,000 లోపే. అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లని రాజీనామా చేస్తున్నారంటే ఒక వార్త అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇక్కడ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యానికి కారణం ఏంటి, అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించలేదేమి అంటూ సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు, 4 వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టీకరణ. ఇక్కడ చూసుకోవచ్చు. మరి జగన్ అక్రమాస్తుల కేసులు మళ్ళీ విచారణ నేపథ్యంలో జాప్యానికి కారణం ఏంటంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నా, నియంత్రణ నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నేను, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంక అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి, ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలి, పింఛన్లు కోసం సచివాలయానికి వెళ్లాలన్న ఉత్తర్వులు రద్దు చేయాలి, చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసిన వైకాపా నేతలను అరెస్ట్ చేయాలి, సిఎస్ జవహర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఒక ఫోటోతో ఒక వార్త ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ముఖ్యమంత్రి మౌన మేళనోయి అంటూ ఒక వార్త ఇచ్చారు. ఉమ్మడి అనంతపురంలో 2 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర, ఒక్క మాట మాట్లాడలేదని వైకాపాలోని అసంతృప్తి, 5 ఏళ్లలో కరువు జిల్లాకు చేసింది ఏమీ లేకపోవడం వల్లనే ఇదంతా అనేది ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వైకాపా కుట్రే, ఖజానా ఖాళీ చేసి తేదాపపై దుష్ప్రచారం, విమర్శలను తిప్పికొట్టండి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో చెప్పిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. జనసేనలోకి మండల బుద్ధప్రసాద్ చేరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ఆయన దిగిన ఫోటోని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకుల అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. కోడ్ ఉన్న వైకాపా మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి సమావేశాలు. అదేవిధంగా ఇదే బాటలో మరికొందరు ఉద్యోగ నేతలు, ప్రతిపక్షాలపై సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఎన్నికల సంఘం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. ఇక సీనియారిటీ ఉందని నర్సును సజ్జం చేస్తారా అంటూ సానుభూతి సమన్యాయం పేరుతో విద్యా సంస్థల్లో పదోన్నతులు సరికాదు, బోధనేతర సిబ్బంది ప్రిన్సిపాల్గా నియమించడంపై లోతుగా పరిశీలించాలి, హైకోర్టు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్న విద్యా కానుకపై ప్రచారం, వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో తగ్గేదే అంటున్న ప్రవీణ్ ప్రకాష్. ఇక ఈనాడు ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే బుద్ధప్రసాద్కే అవనగడ్డ టికెట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా కట్టడి లేదు కట్టలిచ్చుడే, అక్రమాలు తేల్చకనే బిల్లులు సిద్ధం, బందర్ కాలువ నిర్వహణ పనులకు 16.20 కోట్లు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కట్టడి లేదు కట్టలిచ్చుడే అంటూ అసలు పనులు చేయకపోయినా డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. నందిగామ నుంచి చంద్రలపాడు మండలం ముప్పాళ్ళ వెళ్లే మార్గంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన 108 వాహనంపై వైఎస్ఆర్ సీఎం జగన్ చిత్రాలు ఉన్నాయని చెప్పి అయితే మాత్రం ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో మారట్లేదని, మార్చరంతే అంటూ ఒక హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ప్రతిపక్షంపై పగ, పండుటాకులకు దగ అంటూ ఒక వార్త ఇచ్చారు. అందుబాటులో సరిపడా సిబ్బంది చొరవ చూపని వేళ దయనీయం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. అక్రమం దోచింది అధికారం దాచింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇసుక తవ్వకాలపై ఉత్పత్తి పరిశీలన, గనుల శాఖ ఆధ్వర్యంలో బృందం పర్యటన అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా నాది విజయవాడ, నేను లోకలే, సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అంటే ఆయన నాన్ లోకల్ అనే విషయాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో
ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి నాది విజయవాడ, నేను లోకల్ అని చెప్పడం హైలైట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు సుందరీకరణ అని ఒక పెట్టారన్నమాట. సుందరీకరణ నేపథ్యంలో పెట్టిన గ్రీనరీ పోయినట్టు ఒక ఫోటో తీసి పెట్టారు. అదేవిధంగా చూడండి ఎలా మొత్తం ఎంత పోయిందో మొత్తం చూసుకోవచ్చు. అండ్ వన్ టౌన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గ్రీనరీ లేకపోవడాన్ని ఆ ఫోటోలతో వార్త ఇచ్చారు. అదేవిధంగా నగరంలో టిప్పర్లకు అనుమతి లేదని ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించారు. అంటే స్పందన అంట, ఈనాడు కథనానికి స్పందన అంట, దానికి సంబంధించి వార్త ఇది. ఓకే, ఈరోజు ఇది ఈనాడుకు సంబంధించిన వార్తలు. లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికలో ఎన్నికల వేళ వెరీ హాట్, ఇటు ఎన్నికల హీటు అటు మండు టెండలు. ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మంటలే. దేశంలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు. మధ్య భారతం పరిసర ప్రాంతాల్లో మరింత తీవ్రత. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల తీవ్రత అధికం. సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలుపులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక చూసుకోవచ్చు వంచన వైసీపీదే. పింఛన్లపైన నిన్నటి నుంచి జరుగుతున్న వార్. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మీద, టీడీపీ ఏమో వైసీపీ మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. దానికి సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకుంటూ ఇచ్చింది. వాలంటీర్లకు బ్రేక్, ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ అంటూ మనం చూసుకోవచ్చు. అనేక వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూసుకోవచ్చు 3 నుంచి అని చెప్పింది ఎవరు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు అవ్వాతాతల జగన్ వెనుపోటు, పింఛన్లు ఇంటికి పంపే అవకాశం ఉన్నా కావాలనే పంపడం లేదు. టీడీపీ అడ్డుకోవడంతో ఫేక్ ప్రచారం. టీడీపీ వస్తే పింఛన్ 4,000 ఇస్తాం, వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు, బాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇళ్ల వద్దకే పింఛన్, ఇంటింటికి వెళ్ళి పంపిణీ ప్రయత్నం, పెన్షన్లో అవసరమైనంత సొమ్ముంది, టీడీపీ నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి. పెన్షన్ల పంపిణీపై వైసీపీ నీచ రాజకీయం, జనసేన. పింఛన్లపై రాజకీయం చేయడం సరికాదు, షర్మిల. పంపిణీ జాప్యంలో జవహర్ రెడ్డి కుట్ర, బీజేపీ. రాజకీయ ప్రయోజనాల కోసమే నిందలు, సిపిఐ. ఇది ఈరోజు ప్రధాన శీర్షికలో వచ్చిన వార్త. అదేవిధంగా జగన్కు నిరసన శాఖ అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి బస్సు వెంట పరుగులు పెట్టి గోపాల మిత్రులు ప్లకార్డులు పట్టుకొని పెద్ద పెట్టిన నినాదాలు, తమ డిమాండ్లు వినే వరకు వదలని వైనం అంటూ నిన్న నిరసన శాఖ అంటూ ఒక వార్త ఇచ్చారు. అభివాదాలతో సరి, రోజంతా మోగనోము పట్టిన జగన్, మండుటెండలకు మాడిన జనం, యాత్రదారికి అడ్డుంటూ చెట్లు నరికివేత, విద్యుత్ వైర్లు తొలగింపు, కరెంటు లేక ఒకపోతో జనం విలవిల, ప్రయాణికులకు నరకమే, శ్రీ సత్యసాయిలో ముగిసిన మేమెంతా సిద్ధం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఎన్నికల వేళ షాక్లే, జనంపై 1148.72 కోట్ల ట్రూఅప్ భారం వేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు వేరియబుల్ ఛార్జీలతో కలుపుకుంటే 2,149 కోట్లు. గత ఏడాది ధరలో సవరణకు జెన్కోకు అనుమతి, డిస్కమ్లకు ఏపీఈఆర్సీ ఆదేశం. మళ్ళీ ఎన్నికల వేళ షాకులు అంటూ జనంపై ట్రూఅప్ భారం వేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక మనం చూసుకోవచ్చు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నన్ను బ్లేడ్తో కోస్తున్నారు, కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మోకలు ఉంటున్నాయి, వారు సన్నటి బ్లేడ్లతో నన్ను, నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు, ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసుకోదా, పగిలే కొద్ది గాజు గ్లాసుకు పదును ఎక్కువ, వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇది మనం మెయిన్ పేజీలో. ఇక్కడ చూసుకోవచ్చు కడప బరిలో షర్మిల, లోక్సభకు పోటీ ఖరారు, ఢిల్లీ కాంగ్రెస్ సిఈసి భేటీ, 5 ఎంపీ 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్, నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు కేజ్రీవాల్ తీహార్ జైలుకు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ. మరి రామాయణం, భగవద్గీత, మరి హౌ డు ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి, విచారణకు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు, ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు. అదేవిధంగా పదవిలో ఉండి జైలుకి వెళ్ళిన తొలి సీఎంగా కేజ్రీ రికార్డు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇవేం పదోన్నతులు అంటూ ఒక వార్త ఇచ్చారు. ప్రిన్సిపల్గా లైబ్రరీలను పీడీలా అంటూ విద్యా సంస్థల పదోన్నతులు సమన్యాయం, సానుభూతి ప్రామాణికం కాదు, లైబ్రరీలకు బుక్ కంటెంట్ ఏం తెలుస్తుంది, సీనియారిటీ ఉందని నర్సింగ్ సూపరింటెండెంట్కి సజ్జనగా పదోన్నతి కల్పిస్తారా,
అదేవిధంగా ఐఐఎంలో మెడికల్ కాలేజీ లైబ్రరీల పీడీల నేతృత్వం వ్యవహరిస్తున్నారా? పాలన కోసమైతే ఎంబీఏలను నియమించవచ్చుగా. అదేవిధంగా టీచర్లందరినీ డిస్మిస్ చేసి ఏఐని వాడచ్చు కదా అంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రవీణ్ ప్రకాష్పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్య, జీవోను మరోసారి లోతుగా పరిశీలించాలని సూచన అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇదో బొమ్మల కథ. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అధికారులే, నిర్మాత మాత్రం జనం ఖజానా. జూన్లో మొదలయ్యే విద్యా సంవత్సరానికి విద్యా కానుకల్లో జగన్ బొమ్మల పేర్లు, బ్యాగులు బెల్టులపై నా పేరుతోనే లోగోలు, అదేవిధంగా నోట్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి ఫోటోలు, ఎన్నికల వేళ బొమ్మలతో కిట్టు తయారీ, వీటి కోసం 1000 కోట్ల ప్రజాధనం ఖర్చు, ఎన్నికల్లో వైసీపీ ఓడితే వీటిని ఏం చేస్తారు, మరి చెరిపేందుకు వీలు లేకుండా ముద్రణ రాతలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక చూసుకోవచ్చు. టోల్ బాధుడికి 2 నెలల విరామం, ఎన్నికల నేపథ్యంలో పెంపుపై కేంద్రం వాయిదా నిర్ణయం, ఈ నష్టాన్ని ఎన్హెచ్ఏకి భరిస్తుందంటూ సందేశం. మిస్ టీన్ గెలాక్సీ యూకేగా సుహానీరావు టైటిల్ దక్కించుకున్న తెలుగు యువతి, తొలి దక్షిణాసియా వాసిగా రికార్డ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాజీ డ్రామా రివర్స్, 2 జిల్లాల్లో వాలంటీర్ల రాజీనామాకు స్పందన నిల్లు. ఇక్కడ చూసుకోవచ్చు. ఉద్యోగం వదులుకునేది లేదని తేల్చి చెప్పిన వాలంటీర్లు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 20,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసింది 880 మందే. ఒక్క బందరులోనే 860 మంది, అది కూడా ఎమ్మెల్యే పేరు నాని బలవంతం వల్లే. ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద 6 రాజీనామా, డబ్బు ఆఫర్ ఇచ్చినా పట్టించుకొని వాలంటీర్లు. వైసీపీ నాయకులకు షాక్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్టయితే జనసేనలో మండల బుద్ధప్రసాద్ జాయిన్ అయిన విషయాన్ని ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. మైలవరంలో తెగని వైరం, వైసీపీలో ముదురుతున్న వర్గ విభేదాలు అంటూ ఒక వార్త ఇచ్చారు. మంత్రి జోగి రమేష్ వర్గంలో ఇబ్బందులు, ఫ్లెక్సీలు జోగా ఫోటో లేదని వర్గంపై దాడి, చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులు, ఎప్పటికప్పుడు పెరంలూరుకు అప్డేట్స్ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. సచివాలయం వచ్చి తీసుకోండి, పెన్షనర్లకు వాలంటీర్లు వాట్సాప్ సందేశం. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా పెన్షనర్లను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు, వృద్ధులు, అనారోగ్య పీడితులు కష్టమే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఉద్యోగాల పేరిట మోసం, 200 మంది వద్ద ₹1,00,000 చొప్పున వసూళ్లు. మరి 125 మందికి మేధా టవర్స్లో ఉద్యోగం, 6 నెలల తర్వాత బయటికి పంపేసిన వైనం, డబ్బు తిరిగి ఇవ్వకపోగా నిర్లక్ష్యపు సమాధానం. హాలీవుడ్ కంపెనీ ఎదుట ఉద్యోగుల ఆందోళన అంటే ఒక వార్త అయితే ఇచ్చారు. నిన్న మరి గన్నవరం ప్రాంతంలో జరిగిన ఒక ఉద్యోగాల పేరిట జరిగిన మోసాన్ని వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. 10th స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం, ఈ నెల 8వ తేదీ వరకు. బిషప్ అజరయ్య పాఠశాలను పరిశీలించిన విద్యాశాఖ కమిషనరు. షెడ్యూల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, పోలింగ్ సిబ్బందికి దశల వారీగా శిక్షణ. కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. అధికారులు ఆదేశాలు బేఖాతరు. మూసేసిన క్వారీ వద్ద నిత్యం లారీలు, ఎక్స్కమేటర్లు, పగలంతా విశ్రాంతి, అర్ధరాత్రి ఇసుక దందా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇది ఎక్కడో తెలుసు కదా, తోట్లవల్లూరులో. ఇది పరిస్థితి. ఈరోజు ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్కి సంబంధించిన వార్తలు ఇవి. ప్రధాన సంచిక విషయానికి వస్తే మేమంతా మీ వెంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన, పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధమని నినాదాలు. మరి నేను చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ కదిరిలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రార్థనలు చేస్తున్నట్టు ఫోటో అయితే ఇచ్చారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే మరి జనాలు అయితే ఎంతమంది వచ్చారు ఏంటనేది విషయాల్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్ అంటూ ఇఫ్తార్ విందులో ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ బోసి నవ్వులకు భరోసా ఏది, చంద్రబాబు కుటిల యత్నంపై సర్వత్రా విమర్శనలు, చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న వృద్ధులు, గంటల కొద్ది క్యూ లైన్లో ఉన్న జ్ఞాపకాలతో ఆందోళన పెన్షనర్లు, తీవ్ర నైరాశ్యంలో వృద్ధులు, దివ్యాంగులు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బోసి నవ్వులకు భరోసా ఏది అంటూ సాక్షులు ఇవ్వడం నిజంగా కొద్దిగా ఆలోచించాల్సిందే. అదేవిధంగా తిరుగుబాటులో తత్రబాటు, అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలపై బాబు బృందం నిర్వాహకమే,
పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1వ తేదీన ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు. ఇక్కడ చూసుకోవచ్చు 4 నెలల సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు. నిమ్మగడ్డ బాబు బంధం స్థానిక ఎన్నికల్లో బట్టబయలు. బాబు బృందం ఫిర్యాదుతోనే ఇంటింటికి వచ్చి పింఛన్లకు ఈసీ బ్రేక్. సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈనాడు రోత కథనాలు. గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండు. అదేవిధంగా లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారు ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అబండాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు తిరుగుబాటులో తత్రబాటు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు పింఛన్లు అడ్డుకొని దొంగ ఏడుపు. ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని సీఎస్ను కోరిన టీడీపీ నేతలు వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బొకాయింపు అంటూ ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబు పింఛన్లు ఆపడం మీ తరం కాదు, పేదోళ్ళు ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావు అంటూ పేరు నాని చేసిన వ్యాఖ్యలను ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా అవ్వాతాతలపై బాబు కక్ష, వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైసీపీ నాయకులకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు 21 కాదు 11. ఇక్కడ చూసుకోవచ్చు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు. ఇక్కడేమో చూసుకుంటే పేరే జనసేనది, పోటీ చేసే టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులు అంటూ ఒక వార్త ఇచ్చారు. అంటే ఇక్కడ జనసేన 21 కాదు 11లోనే ఉంది, మిగతా అన్నీ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అనేది వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక ఈనాడు అయిపోయింది, ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఇప్పుడు సాక్షి విజయవాడ సిటీ విషయానికి వద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు సాక్షి సిటీకి సంబంధించి పెత్తందారుల పగ, పండుటాకుల వ్యధ అంటూ ఒక వార్త ఇచ్చారు. అంటే పింఛన్ల నేపథ్యంలో వార్త ఇచ్చారు. అదేవిధంగా ప్రారంభమైన 10 స్పాట్ పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి వసంత నవరాత్రులకి ఏర్పాట్లు అంటూ ఒక వార్త ఇచ్చారు. చూసుకోవచ్చు ముస్తాబవుతున్న ఇంద్రకిలాది 9వ తేదీ నుండి విశేష పుష్పార్చన అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా 80 లక్షల పని దినాల కల్పనే లక్ష్యం అంటూ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఢిల్లీరావు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. బాబు కనుసన్నల్లో కూటమి టికెట్లు అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి జనసేనలో చేరిన మండల బుద్ధప్రసాద్, ఈయనకే టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం. విజయవాడ వెస్ట్ సీటుని బీజేపీ కేటాయించడం వెనక చక్రం తిప్పిన బాబు, ఇక్కడ జనసేన చెందిన బీసీ అభ్యర్థికి మొండి చేయి. సుజనా చౌదరి బాబు సన్నిహితుడే, పవన్ కళ్యాణ్ తీర్పై సైనికులు ఆగ్రహం అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి విజయవాడ పశ్చిమ సంబంధించి అదేవిధంగా ఇది ఈరోజు సిటీకి సంబంధించిన వార్త.